సారకు తీసి పెట్టి నీట్గా పెట్టుకున్నావమ్మా. గుడ్, శుభ్రంగా ఉంది. ఉన్న కాడికి ఇది అత్తయ్య గారు వాళ్ళండి. మాకు సపరేట్గా అక్కడ గది లోపల మొత్తం బెడ్. ఇది అత్తయ్య గారు వాళ్ళు వండుకుంటారు. ఆవిడ ఒకటి మీరు వేరువేరుగా? ఓకే ఓకే, ఒకే ఇంట్లో కానీ వేరువేరుగా వంట చేసుకుంటారు. ఇక్కడ పెట్టాను సార్ మీకు. ఇది పెడతావమ్మా? దీంట్లో వేస్తావా? ఇవి మీకు పెట్టాను సార్ ఇక్కడ. ఓకే, పెట్టండి. అందరికి పెడితే అందరికి ఇద్దాం. దాంట్లో అందుకే రెండో వాళ్ళకి ఇద్దాం. ముందు ఒక 6 మందికి మనం. మీ ఇంట్లో వాళ్ళు 6 మంది, బయట ఒక 10 పెట్టండి. అలా కొద్దిగా అడ్జస్ట్ చేద్దాం. కొద్దిగా పెట్టాము. షుగర్ సరిపోతుంది. దాని పెట్టే కొద్ది అన్నిట్లో కొద్ది కొద్ది చాలేమా చాలు. ఇంకో 4 చిన్న పెట్టాము. కాల్తా చూసుకో. అవి కూడా వస్తాం సార్. ఇంకా సరిపోద్దురామ్మా. సరే ఇటువంటి సార్ నేను పట్టుకొస్తాను. వెళ్ళరామ్మా. ఏంటమ్మా ఇక తల్లి కాఫీ తాగు. పట్టుకో, జాగ్రత్తగా పట్టుకో, కాలుతుంది. జాగ్రత్తగా ఏంట్రా, కాఫీ తాగుతావా? తాగువా? నువ్వు కాఫీ తాగుతావా? నేర్పించలేదా? బయట తాగుతావా?
రండి కలెక్టర్ గారు మీ ముగ్గురు మినిస్టర్ గారికి రండి, మీరు కూర్చోండి. వద్దండి ఈ అదృష్టం మా బోనంకి ఉందో లేదో తెలియదు సార్ మాకు. మా బోనం గారికి అదృష్టం ఉందో లేదో తెలియదు కానీ మాకు వచ్చింది సార్. ఓకే ఇప్పుడు ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏంటి? నేనేం చేశానంటే ఇప్పుడు కొత్తగా మీ కుటుంబాలు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కష్టపడ్డావు, పిల్లలు ఒక లెవెల్కి వచ్చారు కానీ ఆగిపోయారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడే నేను వెల్ఫేర్ హాస్టల్లో పోయి వచ్చాను. అది కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి పెట్టాం. తర్వాత నేను అవన్నీ కూడా బాగా ఇంకా కట్టాం, పరిశుభ్రంగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి, బాగా పిల్లలు చదువుకుంటున్నారు. కానీ మీ కుటుంబాలు ఇంకా పేదరికంలో ఉన్నాయి. అది డబ్బులు వస్తున్నాయి, కొంతమంది సంపాదిస్తున్నారు, మీరు మాత్రం కొంత ఇంకా పేదరికంలో ఉన్నారు. దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను అనేక కార్యక్రమాలు ఇస్తున్నాను. నీకు పెన్షన్ ఇస్తున్నాం, పిల్లల్ని చదివిస్తున్నాం, ఇండ్లు కట్టిస్తున్నాం, లేకుంటే కరెంటు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. అది చేస్తూనే ఇలాంటి సమాజంలో పైకి వచ్చారు వీళ్ళు.